ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకున్నప్పుడు వాళ్ళు నన్ను బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. ఏమైంది ఏంటి అంటే అప్పుడు సురేష్ పోన్లే ఒక్క తప్పు చేశాడు కదా! యాక్సెప్ట్ చేద్దామని ఇంకా నార్మల్‌గా మళ్ళీ కలిసిపోయాం మేడం. కలిసిపోతే ఇంకా ఫ్రెండ్స్ అయినా సరే బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు చేస్తున్నారు ఇట్లా అని ఒకరోజు అడిగితే మా ఇద్దరికి ఒక కామన్ ఫ్రెండ్ ఉండేవాడు. ఆ ఫ్రెండ్ చెప్పాడు. తనకు ఆల్రెడీ పెళ్లయిపోయి 2 పిల్లలున్నారు. వాడిని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడిగాడు. ఇది సురేష్‌కి మ్యారేజ్ అయిపోయి 2 పిల్లలు ఉన్నారని చెప్పారా? దాని గురించి మీరేమైనా ఎంక్వైరీ చేసుకున్నారా? ఏవండి నిజమా మీరు కాదా అని? మాట్లాడేది ఇదిగోండి ఈ సురేష్ గురించేనా? ఆ సురేష్. మీరు చెప్పింది ఈ అమ్మాయి గురించే. అరే 2 విరుద్ధమైన స్టోరీస్ ఎవరో వచ్చి కూర్చున్నారేమో అనిపిస్తుంది మాకిక్కడ. చెప్పమ్మా చెప్పండి మీరు చెప్పండి. ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి కామన్ ఫ్రెండ్స్ చెప్పారు. అది మీరు సురేష్ ని ఎంక్వైరీ చేశారా? చేశాను. నిజమే అని తెలిసిందే మీకు? నాకైతే అంతగా ఏం క్లారిటీ రాలేదు మ్యామ్. బట్ నేను డిప్రెస్ అయ్యి ఇంకా ఇంట్లో వాళ్ళు నాకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు. సో ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా మ్యారేజ్ చేసుకుందామని మ్యారేజ్ చేసేసుకున్నాను మేడం. కాకపోతే ఏమైందంటే ఫస్ట్ నైట్ రోజు తెలిసింది ఆ అబ్బాయి పనికి రాదు, ఆ అబ్బాయి కాదు అని. ఓకే. ఇంకా తర్వాత కొన్నాళ్ళకి మా ఇద్దరి మధ్యన కూడా గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా గొడవలు స్టార్ట్ అయిన తర్వాత తను కొట్టడం, తిట్టడం, తాగి రావడం, అనుమానించడం అన్నీ స్టార్ట్ అయ్యాయి. అలా చేసినప్పుడు ఒకరోజు నేను సురేష్‌కి ఫోన్ చేసి నీ అంత లవ్ నాకు ఎవరు చూపించలేరు. నాకు నువ్వు కావాలి అని మళ్ళీ తనకు కాల్ చేశాను. ఇప్పుడు అది కాదు ట్విస్ట్ ఇక్కడ ఏంటంటే కనుక అతను ఇంపార్టెంట్ అని నువ్వు అంటున్నావు. అతనికి సంసారానికి పనికిరాడు అని చెప్పి. నిజంగానా అది సంసారానికి నిజంగా పనికిరాడా? లేదంటే పెళ్ళైనటువంటి కొత్తలో ఆ కార్యక్రమం జరగకుండా తర్వాత ఏమైనా జరిగిన సందర్భాలు ఉన్నాయా? యాక్చువల్‌గా తనైతే నాకు మీ మ్యారేజ్ ప్రయాణం ఎంతకాలం అమ్మా? దగ్గర 1.5 ఇయర్. 1.5 ఇయర్ లో అసలు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ ఇంటిమసీ నడవలే. తను పనికి రాడని అసలు ఎక్కడ జరగలేదు. మీ ఇద్దరి ఎక్కడ మధ్య. జరగదు. తనే చెప్పాడు. Right. పైగా తర్వాత రోజు ఇంట్లో వాళ్ళు నార్మల్ గా అడిగారు ఏమైంది పర్లేదా బానే ఉందా అని అడిగితే అప్పుడు తను వాళ్ళ ఫ్యామిలీతో ఆ అమ్మాయికి పిల్లలు పుట్టారు అని నా మీద నింద వేశాడు. అసలు ఫిజికల్ గానే కమిట్ అవ్వలేదు కదమ్మా మీరు? ఒకటేంటంటే 1.5 ఇయర్. ఇప్పుడు నార్మల్ గా మీ ఇద్దరికి దూరం ఉండడం Right. అనేది ఒక 2 ఇయర్స్ అని చెప్పేసి అన్నావు. మరి ఆ 1.5 ఇయర్ లో నీకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చి ఉండాలిగా? ఎప్పుడు కన్సీవ్ అయ్యావమ్మా? ఇప్పుడు నీ బేబీ వయసు ఎంత? 8 months. 8 months బేబీ, 1.5 year బ్యాక్ మ్యారేజ్. ఓకే. సో నువ్వు మ్యారేజ్ అయినటువంటి 12 months తర్వాత నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అంతే కదా? అంతే 1 ఇయర్ తర్వాత ప్రెగ్నెంట్ అయినట్టు. ప్రెగ్నెంట్ అయ్యావు. మరి దానికి ఇక్కడ లెక్క టాలీ అంటే అవ్వట్లేదు. మధ్యలో మళ్ళీ ఏమన్నా మీరు ఇద్దరు కలిసి చెప్పిన దాన్ని ప్రేమించుకున్నారా? బట్టి మీ అసలు పేరు ప్రేమ అని ఒక డైలాగ్ వేసుకుంటున్నారు కదా, మధ్యలో అలా ఏమన్నా కలిసారా మీ ఇద్దరు? మధ్యలో ఏమైనా నడిచిందా కదా?